హలో ఎవ్రీవన్. ప్రోగ్రామింగ్ స్కిల్స్ మీకొచ్చు అని తెలియాలి అంటే జస్ట్ ఎక్స్‌ప్లనేషన్ మాత్రమే సరిపోదు. ప్రాబ్లమ్ ఇస్తే సాల్వ్ చేసేంత కెపాసిటీ మీకు రావాలి. సో, దానికంటూ కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ కొన్నున్నాయి. సో, ఈ వీడియోస్‌లో మనం ఏం చూద్దామంటే కొన్ని ప్రాబ్లమ్స్‌ని ఎలా సాల్వ్ చేయాలి, దట్ టు ఈజియెస్ట్ వే అండ్ హౌ టు ఎక్స్‌ప్లెయిన్ దట్ కోడ్. స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వి ఆర్ గోయింగ్ టు సీ ద సింపుల్ కోడ్ విచ్ ఈస్ సింపుల్ ఇంట్రెస్ట్. Normally it is very important and also very easiest program. So before going to calculate the simple interest, అసలు సింపుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయడానికి మీకు ఫార్ములా తెలియాల్సింది. సో వీ హ్యావ్ టు టేక్ ద ప్రిన్సిపల్ అమౌంట్ అండ్ ఆల్సో టైమ్ ఆఫ్ అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో ఈ మూడింటిని మల్టిప్లై చేసి వీ కెన్ స్టోర్ ఇన్ సింపుల్ ఇంట్రెస్ట్. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు పీటీఆర్ డివైడెడ్ విత్ 100. సో మరి పీటీఆర్ ఈ వాల్యూస్ కూడా మీ దగ్గర ఉండాలి కదా. సో ఐఎమ్ గోయింగ్ టు టేక్ పీ ఈక్వల్స్ టు సమ్ వాల్యూ విచ్ ఇస్ ప్రిన్సిపల్ అమౌంట్ విచ్ ఈస్ 10,000 అండ్ టీ ద రేట్ విచ్ ఈస్ టైం పీరియడ్. సో మీరు ఏదైతే ప్రిన్సిపల్ అమౌంట్ మనకి యాక్చువల్ అమౌంట్ ఉందో ఆ టైం పీరియడ్ లైక్ ఎన్ని ఇయర్స్ ఆర్ ఎల్స్ ఎన్ని మంత్స్ ఆఫ్ డ్యూరేషన్ మీరు ఇస్తున్నారో దాట్ విల్ బి క్యాలిక్యులేటెడ్, దాట్ విల్ బి స్టోర్డ్ ఇన్ టైం. సో ఐఎమ్ జస్ట్ టేకింగ్ 2. Then R equals to rate of interest. So e rate of interest main important for calculating the simple interest. So I am taking 5. So already manam simple interest equals to PTR divided by 100 and store చేసుకున్నాం. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ మనం చేయాల్సింది ఆ సింపుల్ ఇంట్రెస్ట్ ని ప్రింట్ చేయాల్సింది. సో ఈ స్టెప్స్లో ఈజీగా చేయొచ్చు. లేదా ఈ 3 స్టెప్స్ మనం ఫాలో అవ్వకుండా సో పీ కామా టీ కామా ఆర్ ఈక్వల్స్ టు ఐఎమ్ అసైనింగ్ ద వాల్యూస్ ఇన్ వన్ స్టెప్. సో 10,000 కామా 10 కామా 10 విచ్ ఇస్ ఫస్ట్ వాల్యూ అనేది ప్రిన్సిపల్ అమౌంట్కి వెళ్తుంది అండ్ ద సెకండ్ వాల్యూ టైం అండ్ థర్డ్ వాల్యూ ఇస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ వీ కెన్ క్యాలిక్యులేట్ పీటీఆర్ డివైడెడ్ బై 100. సో ఇప్పుడు ఇలా మనం ప్రోగ్రామింగ్లో పీటీఆర్ అనేది కంటిన్యూస్గా ఇవ్వకూడదు అనమాట. వీ హ్యావ్ టు యూజ్ ద మల్టిప్లికేషన్ సింబల్ విచ్ ఈస్ హ్యాస్ట్రిక్. సో దెన్ యూ కెన్ ఏబుల్ టు మల్టిప్లై విత్ ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూ. సో ఫస్ట్ ఇది మల్టిప్లికేషన్ జరిగి దాని తర్వాత మనకు డివిజన్ కావాలి కాబట్టి దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఐఎమ్ కీపింగ్ ఇన్ parenthesis. Now we can able to print that simple interest value. So this is the way to print the simple interest. Second one is compound interest. యా సో ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా మనకి ఎలాగుంటుందంటే సేమ్ లైక్ పైన మనం ఎలాగైతే స్టెప్స్ యూజ్ చేసామో దీంట్లో కూడా ఒక ఫార్ములా అనేది ఉంటుంది. సో ఆ ఫార్ములా ఏంటో ఫస్ట్ రాస్తాను, దాని తర్వాత మనం వాల్యూస్ తీసుకుందాం. వీ హ్యావ్ టు టేక్ ద యాక్చువల్ అమౌంట్ విచ్ ఈస్ యాక్చువల్ అమౌంట్ ఈక్వల్స్ టు ప్రిన్సిపల్ అమౌంట్ ఇంటూ మీకు ఆల్రెడీ లైక్ ఐడియా ఉన్నట్లయితే యూ కెన్ రిమైండ్ ఇట్ వన్స్. సో 1 ప్లస్ ఆర్ డివైడెడ్ బై విత్ n and also we can multiply or else we can take the power value, actually power of n into t. Yeah, so before going to calculate this value అసలు ఒక్కొక్క వాల్యూ అనేది మన దగ్గర ఆల్రెడీ ఉండాలి which is principal amount equals to I'm just storing 1000 or else 10,000. So rate of interest equals to 2 and n value equals to 2 and also time equals to 2. So rate of interest and n is nothing but number of times that value is compounded and t is the time duration. We can able to calculate the value and we can take it as 100. Yeah, so to calculate the value directly we can print it. So ఇక్కడ మనము కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సంబంధించిన ఈ ఫార్ములా అనేది వెరీ ఇంపార్టెంట్. సో వన్స్ మీకు ఒక ఆ ఫార్ములా అనేది ఐడియా ఉంది అంటే మీరు డైరెక్ట్గా ప్రింట్ చేయొచ్చు. ఆ ఫార్ములా ఏంటి అంటే సో లైక్ p into 1 plus r division with n and its power with n into t. So to calculate the actual compound, it is the actual amount. So to calculate the compound interest equals to so actual amount minus principal amount. Then you can calculate the compound interest value.
సో, ఒకవేళ మీకు పాయింట్ తర్వాత డెసిమల్ వాల్యూస్ లైక్ పర్టిక్యులర్‌గా నాకు ఒక వాల్యూ ఉంటే చాలు అంటే, యూ కెన్ టేక్ ద యూజ్ అ ఫార్మాట్ స్పెసిఫైయర్స్ మెథడ్ విచ్ ఇస్ పర్సెంటైల్ డాట్ 1f. అండ్ ఆల్సో యూ కెన్ యాక్చువల్లీ ఇక్కడ మనం తీసుకున్న వాల్యూ ఏంటి కాంపౌండ్ ఇంట్రెస్ట్ లైక్ దీంట్లో స్టోర్ అయిన వాల్యూ ఒక ఫ్లోట్ వాల్యూ కాబట్టి ఫ్లోట్ అంటే మనకు డెసిమల్ పాయింట్స్తో ఏవైతే మనకు అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుందో వాటిని మనం ఫ్లోట్ వాల్యూస్ ఆర్ డబల్ వాల్యూస్ అంటాము. సో ఇప్పుడు నేను తీసుకునేది ఫ్లోట్ వాల్యూ కాబట్టి ఐ మీన్ వీఆర్ గెట్టింగ్ డాట్ పాయింట్ ఐ మీన్ పాయింట్ డెసిమల్ వాల్యూస్ కాబట్టి వీ హ్యావ్ టు టేక్ పాయింట్ 1f. ఇక్కడ 1f ఎందుకు తీసుకున్నాము అంటే పాయింట్ తర్వాత హౌ మెనీ డిజిట్స్ యూ నీడ్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో మనం మెన్షన్ చేసాం దెన్ ఇప్పుడు మనకు పాయింట్ తర్వాత ఓన్లీ వన్ వాల్యూ మాత్రమే వస్తుంది. సో టు టేక్ దట్ వాల్యూ వీ హ్యావ్ టు టేక్ పర్సంటైల్. ఇక్కడ ఒకసారి ఫార్ములా కూడా క్లియర్గా చెక్ చేసుకోండి. సో దెన్ ఓన్లీ విల్ గెట్ ద వాల్యూస్ క్లియర్లీ. ఇలా తీసుకుంటేనే మీకు దీనికి సంబంధించిన వాల్యూస్ లైక్ ఇప్పుడు ఒకవేళ పాయింట్ తర్వాత ఎన్ని డెసిమల్స్ మీకు విజిబుల్ అవ్వాలి. ఐ కెన్ ఆల్సో టేక్ 2 పాయింట్ తర్వాత 2 డిజిట్స్ రావాలి, 3 డిజిట్స్ రావాలి. ఇలా మీరు ఎన్ని నంబర్స్ తీసుకోవచ్చు, మీకు ఎన్ని వాల్యూస్ కావాలన్నా అన్ని వాల్యూస్ తీసుకోవచ్చు. దట్ ఈస్ ఆల్ అబౌట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ ఆల్సో సింపుల్ ఇంట్రెస్ట్. నెక్స్ట్ ఏంటి అంటే ఏరియా ఆఫ్ అ సర్కిల్. సో ఆల్రెడీ ఐడియా ఉండుంటుంది మీకు కూడా. ఏరియా ఆఫ్ ఎ సర్కిల్ ఈజ్ క్వైట్ సింపుల్ విచ్ ఈస్ ఏరియా ఈక్వల్స్ టు పై ఆర్ స్క్వేర్, పై ఇంటూ ఆర్ స్క్వేర్. సో ఇక్కడ పై అంటే ఏంటి, ఆర్ అంటే ఏంటి అండ్ వై వీ నీడ్ టు స్క్వేర్ ఇట్. యాక్చువల్లీ ఇఫ్ దెర్ ఈస్ ఎ సర్కిల్, ఒక సర్కిల్ ఉంది అంటే దానికి రేడియస్ ఉంటుంది కదా, రేడియస్ ఈజ్ నథింగ్ బట్ హాఫ్ ఆఫ్ ద డయామీటర్ రైట్. సో టోటల్ ఎంటైర్ డయామీటర్లో హాఫ్ చేస్తే రేడియస్ అంటాము. సో ఇప్పుడు మనకి ఏదైతే పై వాల్యూ ఉందో ఆ పై వాల్యూతో ఈ రేడియస్ని స్క్వేర్ చేస్తాం అనమాట. దట్ ఈస్ ద ఏరియా ఆఫ్ అ సర్కిల్ ఫార్మ్. అండ్ పై వాల్యూ విచ్ ఇస్ నథింగ్ బట్ 22/7 అనొచ్చు, లేదంటే 3.14 అన్న తీసుకోవచ్చు. ఇక్కడ మనకు వాల్యూస్ అనేవి కొన్ని ఫిక్స్డ్గా ఉంటాయి కదా. సో అలాగే మనకు పై వాల్యూస్ కూడా ఫిక్స్డ్గా ఉంది విచ్ ఇస్ నథింగ్ బట్ 3.14. ఇప్పుడు నా క్యాలిక్యులేషన్కి ఐఎమ్ డైరెక్ట్లీ టేకింగ్ ద పై వాల్యూ విచ్ ఇస్ పై ఈక్వల్స్ టు 3.14 and r equals to 2, and you can write the area equals to pi into r square. సో టు స్క్వేర్ ద వాల్యూస్, ఒకవేళ మనం ఏదైనా ఒక నెంబర్కి స్క్వేర్ రూట్ పర్ఫామ్ చేయాలి అంటే కంపల్సరీ డబల్ హ్యాస్ట్రిక్ సింబల్స్ అంటే డబల్ స్టార్స్ అనేవి యూజ్ చేయాలి. సో ఈ స్టార్స్ ముందరున్న వాల్యూ అనేది బేస్ వాల్యూ అవుతుంది అండ్ డబల్ స్టార్స్ తర్వాత ఉన్న వాల్యూ విల్ గెట్ ఇట్ యాజ్ అ పవర్ వాల్యూ. సో ఇక్కడ మనకు ఇది పర్ఫామ్ అయిన తర్వాత మనకు నెక్స్ట్ అది పైతో మల్టిప్లై అవ్వాలి కాబట్టి దీనికి మాత్రమే నేను పెరాంథసిస్ అప్లై చేశాను, అది పైతో మల్టిప్లై చేస్తున్నాను. ఇప్పుడు మన వాల్యూ దేంట్లో స్టోర్ అయింది అంటే ఏరియాలో స్టోర్ అయింది. ఐ మీన్ మనకు కావాల్సిన ఏరియా ఆఫ్ అ సర్కిల్ ఏరియా అనే ఒక వేరియబుల్లో స్టోర్ అయింది కాబట్టి సో డైరెక్ట్లీ ఆ ఏరియాని నేను ప్రింట్ చేస్తున్నాను. దిస్ ఈస్ ద వే టు ప్రింట్ ద ఏరియా ఆఫ్ అ సర్కిల్. సో నెక్స్ట్ చూద్దాం టు ప్రింట్ అన్ ఆర్మ్స్ట్రాంగ్ నంబర్. అసలు ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అంటే ఏంటి అనేది మీకు ఒక క్లియర్ ఐడియా రావాలి ఫస్ట్లీ. ఫర్ ఎగ్జాంపుల్ నేను 1, 5 అండ్ 3 లేదంటే 121 అనే నెంబర్ తీసుకుందాం. ఈ నెంబర్లో నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్ని ఉన్నాయి, ఆ నెంబర్కి 3 ఉన్నాయి. సో డిజిట్స్ అనేవి ఐఎమ్ రైటింగ్ హియర్ ఇట్ సెల్ఫ్ డిజిట్స్ ఈక్వల్స్ టు 3. సో ఇప్పుడు ప్రతి నంబర్ని ఈ నెంబర్ ఆఫ్ డిజిట్తో మనము లైక్ పవర్ చేసాము అంటే వీ హ్యావ్ టు గెట్ దిస్ ఒరిజినల్ నెంబర్. అంటే పవర్ చేసిన వెంటనే అన్ని నెంబర్స్ని మనం యాడ్ చేయాలన్నమాట విచ్ ఈస్ నథింగ్ బట్ కింద రాస్తున్నాను చూడండి 1 పవర్ 3 ప్లస్ 2 పవర్ 3 ప్లస్ 1 పవర్ 3. ఇలా మనం ఒక్కొక్క ఎన్ని నెంబర్ ఆఫ్ డిజిట్స్ అయితే ఉన్నాయో అన్ని నెంబర్ ఆఫ్ డిజిట్స్తో ఈచ్ ఇండివిజువల్ డిజిట్ని పవర్ చేసి
మొత్తం వచ్చిన మొత్తం ఒక్కొక్క ఇండివిడ్యువల్ ఎలిమెంట్స్ పవర్ చేసిన వాటిని మొత్తాన్నిటిని యాడ్ చేస్తే వీ హ్యావ్ టు గెట్ ఒరిజినల్ నంబర్. మనం తీసుకున్న ఒరిజినల్ నంబర్‌కి ఈక్వల్ అవ్వాలి. అలాంటి నంబర్స్‌ని మనం ఏమంటామంటే ఆర్మ్‌స్ట్రాంగ్ నంబర్ అంటాం. సో, మరి ఈ ఆర్మ్‌స్ట్రాంగ్ నంబర్ కాలిక్యులేట్ చేయడానికి మనకొక లాజిక్ తెలియాలి. సో, వెయిట్ ఎ సెకండ్. ఫర్ ఎగ్జాంపుల్, ఐల్ జస్ట్ టేక్ వన్ నంబర్ విచ్ ఈస్ 153. సో ఈ నంబర్ నాకు ఆర్మ్‌స్ట్రాంగ్ నంబర్ అవునా లేదా కాదా తెలియాలి. సో ఫస్ట్‌లీ ఐల్ టేక్ వన్ నంబర్ విచ్ ఈస్ ఇండివిడ్యువల్‌గా ఒక్కొక్క దానికి కాలిక్యులేట్ చేస్తున్నాను చూడండి. 1 పవర్ నంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్నున్నాయి? 3 ఉన్నాయి కాబట్టి 1 పవర్ 3 విచ్ ఈస్ నథింగ్ బట్ 1 అండ్ 5 క్యూబ్ విచ్ ఈస్ 5 పవర్ 3. We can say it is a 125, I think. And we have to know 3 power 3. We can say it's 3 3 is 9 and 9 into 27. Yeah. So we have to take like 3 into 3 into 3 and 5 into 5 into 5. I mean, which is nothing but multiplication of that number, and also multiplication of that number so 3 times. Okay. So ఇప్పుడు ఈ numbers చూడండి. We can take this 5 plus 7 which is nothing but 12. 12 plus 1 30. So 1 and 3. Then again 2 plus 2 is 4. 4 plus 1 is 5. 153. అంటే ఇప్పుడు నేను ఏదైతే పవర్ చేసి సమ్ చేసున్నానో, సో అంటే ప్రతి ఒక్క నంబర్‌ని పవర్ చేసి ఒక్కొక్క ఇండివిడ్యువల్ ఎలిమెంట్స్‌ని నేను సమ్ చేసేసాను కదా! దాని యొక్క పవర్‌ని. సో, సమ్ చేసేసిన తర్వాత నాకు అది యాక్చువల్ అమౌంట్‌కి ఈక్వల్ అయింది కదా! సో, ఇలాంటి నంబర్స్‌ని మనం ఏమంటామంటే వి కెన్ సే ఇట్ ఈస్ అన్ ఆర్మ్‌స్ట్రాంగ్ నంబర్. ఆ ఆర్మ్‌స్ట్రాంగ్ నంబర్ కాలిక్యులేట్ చేయడానికి మీకు సింపుల్ వే చెప్తాను చూడండి. ఫస్ట్ మనకు ఒరిజినల్ నంబర్ స్టోర్ చేసుకోవడానికి ఐయామ్ టేకింగ్ నంబర్ ఈక్వల్స్ టు 153. దెన్ ఇప్పుడు నేను ప్రతిసారి లైక్ నాకేంటంటే నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్నున్నాయో నాకు కావాలి. ఐ మీన్ నంబర్ ఆఫ్ డిజిట్స్ అనేవి ఈ నంబర్‌లో ఎన్నున్నాయి కావాలంటే యూ హ్యావ్ టు కాలిక్యులేట్ ద లెంత్. కానీ డిజిట్స్‌కి లెంగ్త్‌ని కాలిక్యులేట్ చేయడం అంటే ఒక బిట్ డిఫికల్ట్. మళ్ళీ దానికంటూ ఒక కోడ్ రాయకుండా సో ఇదే నంబర్‌ని ఒక స్ట్రింగ్‌లో కన్వర్ట్ చేసి మనం ఈజీగా లెంగ్త్‌ని ఫైండ్ ఔట్ చేయొచ్చు. సో థట్ ఐయామ్ జస్ట్ టేకింగ్ లెంగ్త్ ఈక్వల్స్ టు ఫస్ట్ దానికి లైక్ స్ట్రింగ్‌లోకి ఆ నంబర్‌ని కన్వర్ట్ చేయాలి. సో, స్ట్రింగ్ ఆఫ్ నంబర్. ఓకే. స్ట్రింగ్‌లో కన్వర్ట్ చేసేసాను నంబర్‌ని. సో, స్ట్రింగ్‌లో కన్వర్ట్ చేసిన తర్వాత ఇంక నంబర్‌ని కనుక్కోవడం చాలా క్వైట్ ఈజీ. సో, లెన్ ఆఫ్ స్ట్రింగ్ ఆఫ్ నంబర్. Then I just want to like take an temporary variable to store the original number. ఎందుకంటే నేను క్యాలిక్యులేషన్స్‌కి టెంపరరీ వేరియబుల్ యూజ్ చేసుకొని డివిజన్ కానీ, మల్టిప్లికేషన్ కానీ, అడిషన్ కానీ ఏవైనా చేసుకుంటాను. నేను ఈ ఒరిజినల్ నంబర్ అయితే అసలు టచ్ చేయను. కాబట్టి ఐ నీడ్ వన్ టెంపరరీ వేరియబుల్ విచ్ ఇస్ 10. నౌ ఇప్పుడు నాకు మొత్తం సమ్ కాలిక్యులేట్ కావాలి కదా! సో, ఇనీషియల్‌గా సమ్ అనేది 0 ఉంటే నా కాలిక్యులేషన్ క్వైట్ ఈజియర్ అయిపోతుంది. సో, ఐయామ్ యూజింగ్ ద వైల్ లూప్ హియర్. వైల్ temp is greater than 0 or else temp is not equals to 0. You can take in any way ఎలాగైనా తీసుకోవచ్చు. అండ్ దెన్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద లాస్ట్. ఇప్పుడు నేను ఎలా వెళ్తానంటే అప్రోచ్ అనేది నేను చెప్పేటప్పుడు ఎలా చెప్పాను, ఫస్ట్ ఎలిమెంట్ తీసుకున్నాను, దాని తర్వాత సెకండ్ ఎలిమెంట్ తీసుకున్నాను, దాని తర్వాత థర్డ్ ఎలిమెంట్ తీసుకున్నాను. ఇప్పుడు నా టెక్నిక్ ఏంటంటే ఫస్ట్ నేను లాస్ట్ ఎలిమెంట్ని గెట్ చేస్తాను, 3ని తీస్తాను, దాని తర్వాత 5ని తీస్తాను అండ్ 1 తీస్తాను. అలా ఒక్కొక్క ఎలిమెంట్ ప్రతి ఒక్క నంబర్‌లో లాస్ట్ ఎలిమెంట్‌ని గెట్ చేసుకుంటూ ఎళ్ళిపోతాను. ఓకే. అలా మనం తీయడానికి లాస్ట్ నంబర్‌ని ఫైండ్ ఔట్ చేయాలి ఇక్కడ. సో, ఐ వాంట్ టు టేక్ లైక్ మాడ్యులస్ ఫర్ టెంపరరీ వేరియబుల్. సో, మనకు ఒరిజినల్ వాల్యూ దేంట్లో స్టోర్ అయింది? టెంప్ అనే ఒక వేరియబుల్‌లో కాబట్టి, సో, ఇక్కడ నేను మాడ్యులస్ అప్లై చేశాననుకోండి, నాకు ఎక్కడైతే లైక్ ఇప్పుడు చూడండి మాడ్యులస్ విత్ 10 ఎందుకు చేశానంటే, ఇప్పుడు 10 నంబర్స్ అంటే 10స్ ప్లేస్‌లో ఉన్న నంబర్స్ వరకు మనకు తీసుకొని, వన్స్ ప్లేస్‌లో ఉన్న తీసేస్తది. ఇప్పుడు ఒకవేళ నేను 100తో మాడ్యులస్ చేశాననుకోండి, ఇక్కడి వరకు వాల్యూస్ వస్తాయి. అంటే ఇది రిమైండర్‌గా మిగిలిపోతుంది కదా! మనకు సింపుల్‌గా లాజిక్. మాడ్యులస్ అంటే ఏంటి? ఒక రిమైండర్‌ని ఫైండ్ ఔట్ చేయడమే. ఇప్పుడు నేను 10తో
మోడ్యులస్ పెర్ఫార్మ్ చేశాననుకోండి. సో, నాకు లాస్ట్‌లో మిగిలిపోయే 3 అనే వాల్యూయే గదా! అలా ఒక్కొక్క ఎలిమెంట్ లాస్ట్‌లో ఒక్కొక్క ఎలిమెంట్‌ని తీయడానికి ఐ యామ్ యూజింగ్ ద మోడ్యులస్ వాల్యూ. దెన్ వచ్చిన ప్రతి రిమైండర్ వాల్యూని ఐ హావ్ టు యాడ్ విత్ ఈ సమ్‌కి యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి సమ్. సో, ఇప్పుడు నేనేం చేయాలి? లైక్ రిమైండర్ లాస్ట్ ఎలిమెంట్ తీసేసుకున్నాను. ఆ తీసుకున్న ఎలిమెంట్‌ని నా దగ్గరున్న లెంగ్త్‌తో పవర్ చేయాలి కాబట్టి పవర్‌కి యూజ్ చేసేదేంటి నేను? సో, స్టార్. సో, ఇప్పుడు మనకేం కాలిక్యులేట్ చేసామంటే సమ్ ఈక్వల్స్ టు సమ్ ప్లస్ రిమైండర్ ఇంటూ స్టార్ లెంగ్త్ విచ్ ఇస్ నథింగ్ బట్ పవర్ ఆఫ్ ద రిమైండర్ విత్ లెంగ్త్. ఇప్పుడు 1ని లెంగ్త్ ఆఫ్ ఎలిమెంట్, 5ని లెంగ్త్ ఆఫ్ ఎలిమెంట్, 3ని లెంగ్త్ ఆఫ్ ఎలిమెంట్స్‌తో ఒక్కొక్క దాన్ని సమ్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. సో, ఇప్పుడు సమ్ చేసిన ప్రతి వాల్యూ దేనిలో స్టోర్ అవుతుంది నాకు? సమ్‌లో స్టోర్ అవుతుంది. దెన్ ఇప్పుడు నాకు ఆ లాస్ట్ ఎలిమెంట్‌తో పనయిపోయింది. సో, నాకు ఆ లాస్ట్ ఎలిమెంట్ అవసరం లేదు నెక్స్ట్. కాబట్టి సో, టెంప్ ఈక్వల్స్ టు టెంప్ ఫ్లో డివిజన్ విత్ 10 అంటే మీనింగ్ ఏంటి? ఇప్పుడు 10తో మనం ఇక్కడ కోషంట్ ఎలా పెర్ఫార్మ్ ఐ మీన్ కోషంట్ పెర్ఫార్మ్ చేస్తున్నప్పుడు ఇప్పుడు మనకి ఎంత వరకైతే ఇది డివిజిబుల్ అవుతుందో అంతవరకు మనం వి కెన్ ఏబుల్ టు ఐ మీన్ డివైడెడ్ అండ్ ఆల్సో కోషంట్లో ఎంతైతే మిగిలిందో ఆ వాల్యూని తీసుకుంటాం. మాడ్యులస్ పెర్ఫార్మ్ చేస్తే లాస్ట్ ఎలిమెంట్ వస్తుంది. అదే ఫ్లో డివిజన్ పెర్ఫార్మ్ చేస్తే అదే లాస్ట్ ఎలిమెంట్ రిమూవ్ అయిపోయి రిమైనింగ్ ఎలిమెంట్ వస్తా ఉంటుంది. ఓకే. దెన్ అగైన్ లూప్ అనేది రిపీట్ అవుతుంది. ఓకే. సో, ఇప్పుడు నాకు ఫస్ట్ 153 వెళ్ళిపోయింది ఇక్కడ. నాట్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు మనం 153ని మాడ్యులస్ చేసాం. 3 వచ్చేసింది. దానికి పవర్ కనుక్కునేసాం. లెంగ్త్‌తో పవర్ చేసేసాం. అండ్ ఆ 3ని రిమూవ్ చేసి 15 చేసేసాను. మళ్ళీ ఈ 15 ఇక్కడికెళ్తుంది. ఆ 15లో లాస్ట్ ఎలిమెంట్ అంటే 5 బయటొచ్చేస్తుంది. మళ్ళీ నేను దానికి లెంగ్త్‌తో పవర్ చేస్తాను. అగైన్ ఆ 15 కాస్త నాకు 1 అయిపోతుంది. బికాజ్ నేను ఫ్లో డివిజన్ చేశానంటే అదే 5 వెళ్ళిపోతుంది నెక్స్ట్. అండ్ ఆ 1 అనేది ఇక్కడ మళ్ళీ లూప్‌లో రిపీట్ అవుతుంది. నాట్ ఈక్వల్స్ టు 0 ట్రూ. దెన్ అగైన్ నాకు ఆ 1 అనేది మాడ్యులస్ చేస్తే 1 వస్తుంది. దెన్ ఆ 1ని కూడా మనము పవర్ చేయాలి లెంగ్త్‌తో. దెన్ ఆ 1ని కూడా మనం ఫ్లో డివిజన్ పెర్ఫార్మ్ చేస్తే వి విల్ గెట్ 0. దెన్ ఇట్ విల్ గో హియర్ అండ్ ఇట్ విల్ చెక్ 0 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0 విచ్ ఇస్ ఫాల్స్ అండ్ ఇక్కడ నుంచి బయటొచ్చేస్తుంది. బయటొచ్చేసిన తర్వాత వి హావ్ టు రైట్ ద మెయిన్ లాజిక్. ఇప్పుడు నేను తీసుకున్న సమ్ అనేది యాక్చువల్ నంబర్‌కి ఈక్వల్ అయిందా? యాహ్! సో, ఒకవేళ ఈక్వల్ అయింది అంటే ఐ హావ్ టు ప్రింట్ ద నంబర్ ఈస్ ఆర్మ్‌స్ట్రాంగ్ నంబర్. ఆర్మ్‌స్ట్రాంగ్ నంబర్. ఒకవేళ కాలేదు ఎల్స్‌కెళ్ళి డైరెక్ట్‌లీ ప్రింట్ సో, నంబర్ ఈస్ నాట్ అన్ ఆర్మ్‌స్ట్రాంగ్ నంబర్. ఇలా వీ కెన్ ఏబుల్ టు క్యాలిక్యులేట్ ఆర్మ్‌స్ట్రాంగ్ నంబర్ ఆర్ నాట్ ఇన్ సింపుల్ వే. ఓకే. సో, మీకు లాజిక్ అనేది తెలిసింది అంటే మీరు నేను చెప్పిన వేనే కాదు మీ ఒక ఓన్ వేలో కూడా మీరు చేయగలుగుతారు. మెయిన్‌గా తెలుసుకోవాల్సింది ఈ 3 స్టెప్స్ అనమాట. ఈ 3 స్టెప్స్ చేశారనుకోండి ఈవెన్ మీకు రివర్స్ ఆఫ్ ఎ నంబర్ కూడా ఫైండ్ ఔట్ చేయడం లైక్ ఇలాంటి 3 స్టెప్స్‌లోనే మనకేంటంటే వీ కెన్ ఏబుల్ టు ఫైండ్ ఔట్ సమ్ కానీ లేదంటే రివర్స్ ఆఫ్ ఎ నంబర్ కానీ ఈజీగా ఫైండ్ ఔట్ చేయొచ్చు. సో, ఇక్కడ ఆర్మ్‌స్ట్రాంగ్ నంబర్ కూడా మనకు ఎలాగైతే నేను అప్రోచ్ వైస్ చెప్పానో, ఈ వేలో మీకు కోడ్ రాసారంటే మీకు కాంప్లెక్సిటీ అనేది ఉండదు. రైట్? సో, నెక్స్ట్ వి విల్ గోయింగ్ టు సీ ప్రైమ్ నంబర్స్ ఇన్ అన్ ఇంటర్వల్. సో, మనం తీసుకునే ఇంటర్వెల్‌లో అంటే ఒక రేంజ్ ఆఫ్ వాల్యూస్‌లో ప్రైమ్ నంబర్ ఏవేవున్నాయి అనేది నేను చెక్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 1-10 వాల్యూస్‌లో ఆర్ ఎల్స్ 1 ఈజ్ నెయిదర్ ఏ ప్రైమ్ నంబర్ నార్ ఏ కాంపోజిట్ నంబర్ కాబట్టి సో 2-10లో ఏవేవి ప్రైమ్ నంబర్స్ ఉన్నాయో నేను ఫైండ్ ఔట్ చేయాలనుకుంటున్నా. సో, ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఐ విల్ టేక్ ద రేంజ్ ఆఫ్ వాల్యూస్ లైక్ 1-10 వాల్యూస్ రేంజ్ తీసుకుంటున్నాను. ఫర్ ఐ ఇన్ a range of 1, 10. దెన్ ఇప్పుడు నాకు వచ్చిన ప్రతి వాల్యూ నేను ఫంక్షన్ కాన్సెప్ట్ యూజ్ చేసి ప్రైమ్ నంబర్స్ కనుక్కోవడం చాలా సింపుల్ వేలో సాల్వ్ చేయొచ్చు. సో, ఆ ప్రైమ్ నంబర్స్ మనం ఫైండ్ ఔట్ చేయడానికి ఐ మీన్ ప్రైమ్ నంబర్స్ లాజిక్ చెక్ వెళ్ళడానికి వీ హ్యావ్ టు కాల్ ద ఫంక్షన్‌ని కాల్ చేయాలి కదా! సో, కాబట్టి ఇక్కడ ఫంక్షన్‌ని కాల్ చేశా. ఇంకా ఫంక్షన్ నేను డిక్లేర్ చేయలేదు. ఇక్కడ డైరెక్ట్‌గా ఫంక్షన్‌ని కాల్ చేస్తున్నా. ఆ ఫంక్షన్‌కి సంబంధించిన లాజిక్ నేనిప్పుడు చెప్తాను. సో, ఇప్పుడు మనకు కావాల్సింది 2 నుంచి చెక్ చేయడం గదా! కాబట్టి
2, 10 అంటే 2, 10 అంటే 2ని, 3ని, 4ని, 5ని, 6ని, 7ని అప్ టు 10 వరకు ప్రతి ఒక్క వాల్యూని అది ప్రైమా కాదా చెక్ చేస్తుంది. సో, ఇప్పుడు మన లాజిక్ ఎక్కడుంది అంటే ఫంక్షన్ కాన్సెప్ట్స్‌లో ఉంది. సో, డెఫ్ ప్రైమ్ ఆఫ్ మనం ఇచ్చే నంబర్ అనేది లైక్ ఈ నంబర్ అనే వేరియబుల్‌లో స్టోర్ అవుతుంది. ఇప్పుడు మనం ఏదైతే ఐలో స్టోర్ చేస్తున్నామో ఒక్కొక్కటి నంబర్‌లోకి వెళ్ళిపోతుంది. దాని తర్వాత వి హావ్ టు చెక్ దట్ నంబర్ ఈజ్ గ్రేటర్ దాన్ 1 బికాస్ నేను ఆల్రెడీ చెప్పాను 1 ఈజ్ నెయిదర్ ఏ ప్రైమ్ నంబర్ నాట్ ఏ కాంపోజిట్ నంబర్. దాని తర్వాత వి హావ్ టు టేక్ ద రేంజెస్ లైక్ ఇన్ ద సెన్స్ మీరు తీసుకున్న ప్రతి వాల్యూ అనేది 2 నుంచి ఆ నంబర్ ముందు వరకు ప్రతి నంబర్‌తో డివైడ్ అవ్వాలి కాబట్టి దానికి మనం లూపింగ్ రాయాలి. ఫర్ I in or else ఫర్ j in ప్రతిసారి అయ్యే కాదు కదా j తీసుకుందాం. ఫర్ j in రేంజ్ ఆఫ్ 2, నంబర్. సో, నంబర్ వరకు ఒక్కొక్క నంబర్‌ని నేను ఏం చేస్తానంటే ఐ విల్ ఏబుల్ టు లూప్ ఇట్. లైక్ ఇక్కడ ఎందుకు తీసుకుంటున్నారు మళ్ళీ రేంజ్ అంటే ఇప్పుడు నేను 2ని తీసుకున్నాను ఫస్ట్ లేదా 5ని తీసుకున్నాను అనుకోండి. 5 అనే నెంబర్ ఇక్కడ చెకింగ్ చేయడానికి వచ్చింది. 5ని ఫస్ట్ దేనితో డివైడ్ చేయాలి? 2తో మల్టిప్లై చేయాలి. అంటే 1 అండ్ ఇట్ సెల్ఫ్ నంబర్ కాకుండా రిమైనింగ్ వాటితో డివైడ్ అవుతుందో లేదో చెక్ చేయడమే కదా ప్రైమ్ నెంబర్ లాజిక్ అంటే. 1 నంబర్ అండ్ ఇట్ సెల్ఫ్ నంబర్‌తో కాకుండా రిమైనింగ్ నంబర్‌తో డివైడ్ అయితే ఇట్స్ నాట్ ఏ ప్రైమ్ నంబర్. ఒకవేళ అవ్వకుంటే ఇట్స్ ఎ ప్రైమ్ నంబర్. అంటే మనకు ప్రైమ్ నంబర్స్‌కి సో, ఫ్యాక్టర్స్ అనేవి ఓన్లీ 2 ఉండాలనమాట. విచ్ ఈస్ నంబర్ 1 అండ్ ఆల్సో ఇట్ సెల్ఫ్ నంబర్. సో, రిమైనింగ్ వాటితో డివైడ్ అవుతుందో లేదో మనం చెక్ చేయాలి. కాబట్టి నేను 2 నుంచి ఆ నంబర్ ముందు వరకు లూపింగ్‌లో రాసాను. ఓకే. ఒక్కొక్క వాల్యూ దేనిలోకి వెళ్ళిపోతుందంటే జేలోకి వెళ్ళిపోతుంది. అండ్ ఆఫ్టర్ దట్ వి హావ్ టు చెక్ దట్ నంబర్ ఈజ్ డివైడెడ్ విత్ జే. సో, ఒకవేళ జేతో అది డివైడ్ అయింది అంటే సో, దెన్ ఇట్స్ నాట్ ఏ ప్రైమ్ నంబర్ కాబట్టి సో, వీ హ్యావ్ టు బ్రేక్ ద లూప్‌ని అక్కడితో బ్రేక్ చేసేసేయొచ్చు. దెన్ ఒకవేళ ఫర్ లూప్‌లో ఏ ఒక లాజిక్‌తో కూడా మనకు లైక్ ఈ డివైడ్ అవ్వలేదు. ఈ జే మనం తీసుకున్న నంబర్ అనేది సో, ఈ జే రేంజ్‌లో ఉన్న ఏ నంబర్‌తో కూడా డివైడ్ అవ్వలేదు అంటే ఇట్స్ ఎ ప్రైమ్ నంబర్. దెన్ వీ హావ్ టు ప్రింట్ ద వాల్యూస్ విచ్ ఈస్ స్టోర్డ్ ఇన్ నంబర్. సో, నంబర్‌లో అంటే ఈ నంబర్‌నే కదా మనం డివైడ్ చేసుకొని అని చెక్ చేసుకుంటున్నాం. ఆ నంబర్‌ని మనం ప్రింట్ చేయాలి. ఎప్పుడు? సో, ఏ నంబర్‌తో కూడా అది డివైడ్ అవ్వకుంటే సో, అది ప్రైమ్ నంబర్ కింద వస్తుంది కాబట్టి ఐయామ్ డైరెక్ట్‌లీ ప్రింటింగ్ ఇన్ ఎల్స్ అది కూడా ఎక్కడ? ఫర్‌కి ఎదురుగా ఇస్తున్నా. అంటే ఫర్ తర్వాత ఫర్ అనేది ఒకవేళ సాటిస్ఫై అవ్వకుంటే అంటే ఫర్‌లో ఉన్న ఏ వాల్యూస్‌తో మనకి ఎగ్జిక్యూట్ అవ్వకుంటే సో, దెన్ ఇట్ విల్ గోస్ టు ద ఎల్స్ స్టేట్మెంట్ అండ్ ప్రింట్ దట్ ఈస్ అ ప్రైమ్ నంబర్. So now we can able to run it and you can see here the 2 is a prime number and the 3 is a prime number, 5 is a prime number, 7 is a prime number. So that is all about prime number in an interval. So అంటే 2 నుంచి 10 వాల్యూస్ మధ్యలో ప్రైమ్ నెంబర్స్ ఏమున్నాయి అవి చూసాం. ఓకే. అలాగే మనకు ఆర్మ్‌స్ట్రాంగ్ నెంబర్ చూసాము. అండ్ ఆర్మ్‌స్ట్రాంగ్ నంబర్ కూడా లాజిక్ సింపుల్‌గా చూసాం. అండ్ ఆల్సో ఏరియా ఆఫ్ అ సర్కిల్ అండ్ దెన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్. That is all about today's video and for more videos try to stay tuned with us and also for more updates so subscribe to our channel.